హాయ్ అండి అందరికి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ట్రేడ్ విత్ అనాలిసిస్. సో ఎవరైనా కొత్తగా మన ఛానల్ ని విజిట్ చేసినట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఫర్దర్ గా వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. సో ఈ రోజు మార్కెట్ ఎలా ఓపెన్ అయింది? అయిందండి? నెగటివ్ లో ఓపెన్ అయింది, బట్ చూడండి ఎంత పాజిటివ్ ఇచ్చిందో మనకి. సో క్లోజింగ్ అనేది మనకి 400 పాయింట్స్ ప్లస్ లోనే క్లోజ్ అయింది నిఫ్టీ వచ్చేసి, అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా మనకి 1000 పాయింట్స్ ప్లస్ లో అయితే క్లోజ్ అయిందండి. అండ్ సెన్సెక్స్ కూడా చెప్పనవసరం లేదు, నిఫ్టీ పాజిటివ్ లో ఉంటే ఆబ్వియస్లీ మనకి సెన్సెక్స్ కూడా పాజిటివ్ లోనే ఉంటుంది కదా. సో సెన్సెక్స్ కూడా మనకి 1500 పాయింట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఫర్దర్ గా ఒకసారి మన లెవెల్స్ ని చూసుకుందాము. ఎస్టర్డే ఏ లెవెల్స్ అనేది మనం ఇచ్చాము, ఆ లెవెల్స్ మన వర్కౌట్ అయినాయా లేదా కూడా ఒకసారి చూసుకుందాము. సో ఇక్కడ చూడండి, ఎగ్జాక్ట్లీ నేను ఏ లెవెల్స్ అయితే మీకు ఇచ్చానో అదే లెవెల్ దగ్గర మనకి మార్కెట్ అనేది మూమెంట్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు నిఫ్టీని చూసుకున్నట్లయితే 1 డే టైం ఫ్రేమ్ లో ఇక్కడ అబ్జర్వ్ చేయండి. నేను మీకు చెప్పాను కదా, ఇది ఒక మన సపోర్ట్ పాయింట్. సో సపోర్ట్ ఏదైతే ఉందో ఎగ్జాక్ట్లీ సపోర్ట్ పాయింట్ దగ్గర క్లోజింగ్ అనేది నిన్న మార్కెట్ ఇచ్చింది. సో నెక్స్ట్ డే గ్యాప్ అప్ అయితే మీరు ఈ సపోర్ట్ బ్రేక్ చేసినప్పుడు ఆర్డర్ అంటే లైక్ ఎంట్రీ ప్లాన్ చేసుకోండి అని చెప్పాను. ఇఫ్ ఇక్కడ కనుక గ్యాప్ డౌన్ అయితే మీరు వెయిట్ ఫర్ దిస్ పార్ట్ అని చెప్పాను కదా. ఈ లెవెల్ ఏదైతే ఉందో ఆ లెవెల్ బ్రేక్ చేసిన తర్వాత ఎంట్రీ తీసుకోమని మీకు చెప్పాను. అండ్ ఫర్దర్లీ మీ టార్గెట్ ఇదవుతుంది అని కూడా క్లియర్ గా మెన్షన్ చేశాను నేను. సో ఎవరైతే మన లెవెల్స్ ని ఫాలో అవ్వరో వాళ్ళు పాజిటివ్ లోనే ఉన్నారని నేనైతే అనుకుంటున్నాను. బికాస్ ఇక్కడ ఎగ్జాక్ట్లీ మూమెంటం అయితే అలానే జరిగిందండి. ఇక్కడ చూడండి మీరు, ఎగ్జాక్ట్ గా మన సపోర్ట్ మనకి గ్యాప్ డౌన్ అయ్యింది. ఓకే, గ్యాప్ డౌన్ అయితే అవ్వడం జరిగింది, కానీ ఆ తర్వాత మన సపోర్ట్ అనేది బ్రేక్ చేసి ఫర్దర్ గా మన రెసిస్టెంట్ పాయింట్ దాకా మూమెంటం అనేది మార్కెట్ ఇచ్చిందండి. ప్రైస్ మూమెంటం చూసారా, ఈ రోజు నిఫ్టీ ఎంత పాజిటివ్ ఇచ్చిందో మనకి. రికవర్ అనేది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి. ఎక్కడి నుంచి అయితే మనకి ఫాల్ అనేది, అంటే మనం ఎప్పుడైతే హ్యూజ్ ఫాల్ చూసామో ఆ రికవరీ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిందండి. ఓకే, సో ఇక్కడ నుంచి కొంచెం మనం జాగ్రత్తగా ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవాలి. సో నిఫ్టీ అయితే మనకి ఎగ్జాక్ట్లీ లెవెల్ దగ్గర అయితే చూసుకున్నాము, ఎగ్జాక్ట్లీ లెవెల్ దగ్గర అయితే టచ్ అయింది అండ్ రెసిస్టెన్స్ ని కూడా బ్రేక్ చేసింది. బ్రేక్ చేసి క్లోజింగ్ అనేది రెసిస్టెన్స్ ఎబోనే ఇచ్చింది. సో కమింగ్ డే ఏం చేస్తారు మీరు? నెక్స్ట్ డే వచ్చేసి మీరు ప్లాన్ చేయాల్సింది ఒకటే అండి. ఇఫ్ గ్యాప్ డౌన్ అయితే ఈ రెసిస్టెన్స్ మనకి సపోర్ట్ అవుతుంది కదా నెక్స్ట్ డే. సో ఈ పాయింట్ అంటే ఈ లెవెల్ ని ఎప్పుడైతే మార్కెట్ ఇఫ్ గ్యాప్ డౌన్ అయితే ఈ లెవెల్ ని టచ్ చేస్తే దెన్ ఈ లెవెల్ బ్రేక్ చేసేదాకా వెయిట్ చేయండి. టువర్డ్స్ డౌన్ సైడ్ ప్లాన్ చేసుకునే వాళ్ళు. ఇఫ్ అబో సైడ్ ప్లాన్ చేసే వాళ్ళు మాత్రం ఈ లెవెల్ కి అబో లోనే ఓపెన్ అయితే గ్యాప్ అప్ అయ్యి, అంటే గ్యాప్ అప్ అయితే ఈ హై కూడా గ్యాప్ అప్ అవ్వాలండి. అంటే లైక్ ఈ హైని కూడా మార్కెట్ అనేది సో ఈ హైని కూడా బ్రేక్ చేసినప్పుడే మీరు ఫర్దర్ గా అబో సైడ్ ప్లాన్ చేసుకోండి. మీ టార్గెట్ ఫస్ట్ ఇది అవ్వాలి, నెక్స్ట్ ఈ టార్గెట్ అవ్వాలండి. ఓకేనా? సో మనం ఒకసారి సెన్సెక్స్ కూడా చూసుకుందాము, ఎస్టర్డే లెవెల్స్ ఎలా జరిగాయి అనేది. సో ఇక్కడ మీరు సెన్సెక్స్ ని అబ్జర్వ్ చేసి ఉంటే ఎగ్జాక్ట్లీ చూసారా మీరు, మన సపోర్ట్ లెవెల్ ఏదైతే ఉందో అక్కడ మనకి ఓపెనింగ్ అయితే జరిగింది. అక్కడ నుంచి మార్కెట్ అనేది రెసిస్టెన్స్ పాయింట్ వచ్చింది, టచ్ అయింది. ఫస్ట్ రెసిస్టెన్స్, సెకండ్ రెసిస్టెన్స్, థర్డ్ రెసిస్టెన్స్ ని కూడా టచ్ అయ్యిందండి మార్కెట్. సో మన 3 రెసిస్టెన్స్ పాయింట్ ఎగ్జాక్ట్లీ అయితే టచ్ అయినాయి. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే క్లోజింగ్ అనేది ఎగ్జాక్ట్ గా మీరు ఇక్కడ చూడండి. సో ఇక్కడ మీరు చూడండి, ఎగ్జాక్ట్ గా మన థర్డ్ రెసిస్టెన్స్ ని కూడా టచ్ అయింది కదా మార్కెట్. సో ఇక్కడ టచ్ అయ్యి ఫర్దర్ గా క్లోజింగ్ అనేది ఈ రెసిస్టెన్స్ పాయింట్ టచ్ అయ్యి ఫర్దర్ గా ఈ రెసిస్టెన్స్ ని బ్రేక్ చేయలేకపోయింది మార్కెట్. సో ఇక్కడ మార్కెట్ బ్రేక్ చేయలేకపోయి అబౌవ్ కి వెళ్ళలేకపోయింది, ఈ రెసిస్టెన్స్ స్టాప్ చేసింది. సో ఇక్కడ నుంచి ప్లాన్ అన్న ఎలా చేసుకోవాలి? క్లోజింగ్ కూడా చూసారా, దగ్గర దగ్గర ఈ రెసిస్టెన్స్ దగ్గరే కొంచెం క్లోజ్ అయింది. సో మీరు నెక్స్ట్ డే ఎలా ప్లాన్ చేసుకుంటారంటే, గ్యాప్ అప్ అయితే ఈ రెసిస్టెన్స్ ని బ్రేక్ చేసేదాకా వెయిట్ చేయండి. ఈ లెవెల్ ని ఎప్పుడైతే బ్రేక్ చేస్తుందో ఫర్దర్ గా మీరు అబౌవ్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చండి. అండ్ ఇఫ్ మార్కెట్ గ్యాప్ డౌన్ అయితే మాత్రం ఈ లెవెల్ కి వచ్చేదాకా వెయిట్ చేయండి. ఇఫ్ ఈ లెవెల్ దగ్గర ఉన్నా సరే, నెక్స్ట్ ఇది మన రెసిస్టెన్స్ ఆల్రెడీ బ్రేక్ చేసేసింది కాబట్టి, మార్కెట్ బ్రేక్ చేసి సస్టైన్ అయింది కాబట్టి
ఫర్దర్ డే మనకి ఇది సపోర్ట్ అవుతుంది కాబట్టి ఈ సపోర్ట్ లెవెల్ దగ్గర మీరు ఒక పిఈ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. ఇఫ్ బ్రేక్ చేస్తే గ్యాప్ డౌన్ అయ్యి 15 మినిట్స్ క్యాండిల్ చూసుకోండి. ఓకేనా, 15 మినిట్స్ క్యాండిల్ లో బ్రేక్ చేస్తే మీరు ఫర్దర్ గా డౌన్ సైడ్ చూసుకోవచ్చు, లేదా అబోవ్ సైడే ప్లాన్ చేసుకోండి. ఓకే, సో ఈ రోజు మనకి మంచిగా పాజిటివ్ అయితే ఉండింది మార్కెట్. మన లెవెల్స్ అన్ని కూడా టచ్ అయినాయి. ఒకసారి మనం బ్యాంక్ నిఫ్టీ కూడా చూద్దామండి. సో బ్యాంక్ నిఫ్టీ చూసినట్లయితే మనకి +1K పాయింట్స్ అండి, 1000 అబోవ్ పాయింట్స్ అయితే మార్కెట్ ఇచ్చింది ఈ రోజు. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నిన్న నేను మీకు క్లియర్ గా మెన్షన్ చేశాను, బ్యాంకింగ్ సెక్టర్ పాజిటివ్ లో ఉంది, ఎవరైనా ట్రేడ్ ప్లాన్ చేసుకుంటే బ్యాంకింగ్ సైడ్ కి వెళ్ళండి అనేసి నేను మీకు నిన్న క్లియర్ గా చెప్పానండి, బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేసుకోండి అనేసి. సో మనకి బ్యాంక్ నిఫ్టీలో ఎందుకు నేను బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేసుకోమని చెప్పాను అంటే, అన్ని బ్యాంక్స్ పాజిటివ్ ఉన్నాయి, మంచి మంచి బ్రేక్అవుట్ జోన్స్ దగ్గర ఉన్నాయి కాబట్టి మనం అక్కడ ఎంట్రీ ప్లాన్ చేసుకుంటే మంచి ప్రాఫిట్స్ అయితే వస్తాయి అనేసి నేను మీకు నిన్న క్లియర్ గా చెప్పాను. బ్యాంకింగ్ సెక్టర్ లో మీరు ట్రేడ్ అయితే ప్లాన్ చేసుకోండి అనేసి, రైట్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఓపెనింగ్ అయితే మనకి ఇఫ్ ఇక్కడ ఎగ్జాక్ట్ గా అనేది మనం చెప్పలేం, కానీ స్లైట్లీ ఒక ఫ్లాట్ ఓపెన్ అయితే అనుకోవచ్చు అండి. ఎందుకంటే -10 -50 పాయింట్స్ అనేవి కూడా మనకి ఒక ఫ్లాట్ ఓపెనింగ్ కిందనే వస్తాయి. సో బ్యాంక్ నిఫ్టీ అనేది మనకి ఎక్కువ ఎక్కువ పాయింట్స్ ఇస్తుంది కదా జనరల్ గా మనం ట్రేడ్ చేసుకునేటప్పుడు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మన రెసిస్టెన్స్ పాయింట్ ఏదైతే ఉందో అది ఫస్ట్ బ్రేక్ చేసేసిందండి, బ్రేక్ చేసేసి సస్టైన్ అయింది, సెకండ్ రెసిస్టెన్స్ కూడా టచ్ అయింది అండ్ బ్రేక్ చేసింది, అండ్ థర్డ్ రెసిస్టెన్స్ దగ్గర వచ్చేటప్పటికి అది టచ్ అవ్వలేదండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తారు, ఇక్కడ కొంచెం మనకి గ్యాప్ అయితే ఉంది ఇక్కడ. సో ఈ గ్యాప్ అనేది రేపు కమింగ్ డే ఫిల్ అయితే ఓకే ఫైన్, యూ కెన్ ప్లాన్ ఫర్ అబోవ్ సైడ్. లేదా గ్యాప్ డౌన్ అయితే మాత్రం ఈ సపోర్ట్ లెవెల్ ఉంది కదా, ఈ రెసిస్టెన్స్ మనకి సపోర్ట్ కదా నెక్స్ట్ డే కి. సో ఈ సపోర్ట్ లెవెల్ ని బ్రేక్ చేసేదాకా వెయిట్ చేసి ఫర్దర్ గా డౌన్ సైడ్ ప్లాన్ చేసుకోండి. అదర్వైజ్ మొమెంటం అయితే అబోవ్ సైడే ఉండొచ్చు. ఎందుకంటే మనకి ఇక్కడ అంటే అంటిల్ అన్లెస్ ఇది బ్రేక్ చేస్తేనే మనం అబోవ్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు అండి. ఓకే, సో ఇక్కడ మీరు బ్రేక్ చేస్తేనే ప్లాన్ చేయండి, బ్రేక్ చేయకపోతే ప్లాన్ చేయకండి. ఓకేనా, అబోవ్ సైడ్ కి. సో ఇది బ్రేక్ చేస్తేనే మీరు అబోవ్ సైడ్ కి ప్లాన్ చేయండి. ఈ రెసిస్టెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే ఆల్మోస్ట్ రికవర్ అయితే అయ్యింది మార్కెట్. సో ఇక్కడ నుంచి మనం కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోవాలి. ఈ లెవెల్ ని ఎప్పుడైతే మార్కెట్ బ్రేక్ చేస్తుందో మీరు అబోవ్ సైడ్ ప్లాన్ చేసుకోండి. అండ్ ఇఫ్ మీరు గ్యాప్ డౌన్ అయితే కనుక రేపు ఈ లెవెల్ కి వచ్చే వరకు వెయిట్ చేయండి. లేదా గ్యాప్ డౌన్ ఇక్కడ ఈ జోన్ లో అయ్యిందంటే ఫర్దర్ గా 15 మినిట్స్ టైం ఫ్రేమ్ క్యాండిల్ చూసుకొని అబోవ్ సైడ్ కి వెళ్తే ఈ లెవెల్ బ్రేక్ చేస్తే ప్లాన్ చేసుకోండి, లేదా ఈ లెవెల్ బ్రేక్ చేసినప్పుడు మీరు డౌన్ సైడ్ కి ప్లాన్ అయితే చేసుకోండి. ఓకేనా, సో మనం ఒకసారి లెవెల్స్ ని కూడా చూద్దాము రేపటికి. ఓకే, ఫస్ట్ అయితే నిఫ్టీ లెవెల్స్ ని చూద్దామండి. సో నిఫ్టీ లెవెల్స్ వచ్చేసి అబోవ్ సైడ్ వచ్చేసి 24,558, 24,200, 23,802, అండ్ డౌన్ సైడ్ వచ్చేసి 23,502, 22,997, 22,687. అండ్ ఒకసారి బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ కూడా చూద్దాము. బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ వచ్చేసి అబోవ్ సైడ్ వచ్చేసి 53,671, 52,755, 51,881, అండ్ డౌన్ సైడ్ వచ్చేసి 51,195, 50,862, 50,237. ఓకేనా, అండ్ సెన్సెక్స్ కూడా ఒకసారి లెవెల్స్ చూద్దామండి. సో సెన్సెక్స్ లెవెల్స్ వచ్చేసి అబోవ్ సైడ్ వచ్చేసి 79,047, 78,374, 77,034, 76,322, అండ్ డౌన్ సైడ్ వచ్చేసి 75,276, 74,330, 72,973. సో నేను ఆల్రెడీ మీకు చెప్పాను, రికవర్ అనేది మన మార్కెట్ లో జరగచ్చు అండ్ మనకి ఇంపాక్ట్ అనేది ఎక్కువ ఉండకపోవచ్చు అని కూడా మీకు చెప్పడం జరిగింది. సో వితౌట్ ఎనీ ఫియర్ రైట్ నౌ ఓన్లీ కాన్సన్ట్రేట్ ఆన్ లెవెల్స్ అండి. ఓకేనా, ట్రేడ్ అనేది చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి, ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో అనేది మనకు తెలియదు. అండ్ న్యూస్ ఫాలో అవ్వడం మంచిదే, కానీ అదే న్యూస్ బేస్ చేసుకొని ట్రేడ్ అయితే చేయకండి. ఓకేనా, ట్రేడ్ అనేది చేసేటప్పుడు కొంచెం న్యూస్ ఇంపాక్ట్ ఉంటది, కానీ ఎవ్రీథింగ్ న్యూస్ మీద డిపెండ్ అవ్వదండి. ఓకే, సో మీరు జాగ్రత్తగా లెవెల్స్ నోట్ చేసుకొని ట్రేడ్ ప్లాన్ చేసుకోండి.
ఎవరైనా నన్ను టెలిగ్రామ్ లో ఫాలో అవ్వాలనుకుంటే ప్లీజ్ లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ తో మీరు టెలిగ్రామ్ లో నన్ను ఫాలో అవ్వండి. అండ్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే క్లాసెస్ కి జాయిన్ అవ్వడానికి ప్లీజ్ పింగ్ మీ. నేను అది కూడా మీకు టెలిగ్రామ్ లో నన్ను పింగ్ చేసినప్పుడు నేను మీకు డీటెయిల్స్ పెడతాను. ఓకే. అండ్ ఫర్దర్ గా నేను చెప్పాల్సింది ఒకటే, హ్యావ్ ఎ సేఫ్ ట్రేడ్ అండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Have a safe trip. Thank you so much.